ఈ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇటు వెళ్ళనా అట అర్థం కావడం లేదు. ఎటు వెళ్ళి ఉంటుంది? బుల్బుల్ అది కూడా ప్రవీణ్తో పాటు లేదు. బుల్బుల్ కేవలం నాతే, ఇంకెవరిది కావడానికి వీల్లేదు. నోరు మూసుకొని పోదా, పోదా. నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదని నీకు తెలీదా? నువ్వు ఇలా చేస్తావా? పోదా, బయటికి పోదా. నా కళ్ళ ముందే ఎవరో పరాయి మొగడుతో నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక్కసారి. హౌ డేర్ యు టచ్ మీ? నీకెంత ధైర్యం నన్ను తాకడానికి? అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్ను చెంపదెబ్బ కొడతావా? కేవలం నిన్ను కొట్టినందుకు సంతోషించు. మర్యాదగా నగదిలోంచి బయటకు వెళ్ళు. నేను నిజం చెప్తున్నాను. బుల్బుల్ అనుకున్నా నిన్ను. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. ప్రవీణ్! అసలు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. ప్రవీణ్! ఎవరో వస్తున్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. త్వరగా వెళ్ళు. ప్రవీణ్! ప్రవీణ్! ఆలియా, ప్రవీణ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? తను ఈ పరిస్థితికి ఎలా వచ్చాడు? అసలు నువ్వు ప్రవీణ్తో పాటు ఈ గదిలో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను? అయినా నువ్వు నాలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు? అదేంటి, ఈ డ్రెస్ మీద నీకు కాపీరైట్ ఉందా ఏంటి? నా డ్రెస్ పాడైపోయింది, దాంతో కబోర్డ్లో ఉంటే నేనే వేసుకున్నాను. ప్రవీణ్! నేను అది మీరందరూ ఇక్కడికి రావడం మంచిదైంది. చూడండి అమ్మమ్మ, ఈ ఇల్లు మీది. మీరు ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు. అందుకని ఆలియా ఈ గదిలో ప్రవీణ్తో ఏం చేస్తుందో మీరే తన్ని అడిగితే బాగుంటుంది. నిన్నేదో అడుగుతోంది, నువ్వు జవాబెందుకు చెప్పడం లేదు? నేనేం జవాబు చెప్పాలి? మొదట మీరు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. తనకి భంగు తాగించింది ఎవరు? ఐ నో ఇవాళ హోళీ, ఇవాళ ఇదంతా నడుస్తుంది. కానీ మీ అందరికీ బాగా తెలుసు తన ఆల్కహాల్ తాగడు. మరి అలాంటి మనిషికి మీరు భంగు తాగించారు. ఆయన మీకు తెలుసా, టెర్రస్ పైకి అంచుల్లో నడుస్తున్నాడు. ఒకవేళ కింద పడిపోయి ఉంటే అప్పుడు? నానమ్మ, నాకైతే భయం వేసింది, ఒకవేళ తను పడిపోతాడేమోనని. అయితే టైంకి నేను ఎక్కడికి చేరుకున్నాను, తన్ని చూశాను, అందుకే వెంటనే కిందకి తీసుకొచ్చేశాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.